హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఉగాది రోజు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. అండ్ వీడియో 76లో నేను స్పెషల్ రెసిపీ బాటిల్ గార్డ్ కోఫ్తా కర్రీ చేస్తున్నాను. మన తెలంగాణ సొరకాయ ముట్టీలు చూసేద్దాం పదండి. ముందుగా మనము పకోడీకి 1:2 రేషియోలో పిండి తీసుకుందాము. బియ్యం పిండి ఒక కప్ అయితే 2 కప్స్ మన శనగపిండి కలుపుకొని, అండ్ అందులో మనం సొరకాయని ముందుగానే నేను పీల్ చేసి పెట్టుకున్నాను. తురుముని ఒక క్లాత్లో తురుములో నీరు అంతా తీసేసుకోవాలి. సో మీకు ఏదన్నా చిన్న క్లాత్ హ్యాండ్ కర్చీఫ్ లాంటిది తీసుకున్నా పర్లేదు. సో మీకు నీరంతా గట్టిగా పిండేసాక సపరేట్ చేసి ఆ తురుముని మాత్రం అందులో కలిపేసుకున్నాను పిండిలో. సో పిండిలో కలిపేసుకున్నాక ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. ఆ నీరుని పక్కన ఉంచుకున్నాను, పడేయకుండా లాస్ట్లో కర్రీలో కలిపేసుకుందాము మన గ్రేవీకి. సో పకోడీ లాగానే మన సొరకాయ రౌండ్ షేప్లో ముట్టీలు చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అవి డీప్ ఫ్రై అయ్యేలోపు గ్రైండింగ్కి చూసేద్దాం రండి ఏమేమి కావాలనో. టొమాటోస్ గ్రేవీకి 3 తీసుకున్నాను. దాంట్లో కాజు, 2 పచ్చిమిర్చి, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, ఇంకేమన్నా ఉన్నా మీరు వేసుకోవచ్చు మీకు టేస్ట్కి తగ్గట్టు. అండ్ లాస్ట్లో గ్రేవీ మరీ పల్సా అవుతుంది అని అనుకుంటే మీరు ఆ సొరకాయ వాటర్ని రసం సాంబార్ ఏదన్నా చేసుకోవచ్చు, దాంట్లోకి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అయితే నా కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయాయి. అండ్ రైస్ కానీ రోటీతో కానీ యమ్మీ ఉంటుంది.